నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. పీఎం ఉపాధి కల్పన పథకం కింద రాయితీ పొందేందుకు దరఖాస్తుదారుల నుండి బాపట్ల జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక అధికారి టి ఉమాశంకర్ లంచం తీసుకుంటూ గుంటూరు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. సంఘటన వివరాలను అదనపు ఎస్పీ మహేంద్రమత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. సంతమాగులూరు గ్రామానికి చెందిన వీర్ల రమేష్ బాబు, అద్దంకి అశ్వినీలు పీఎంఏజీపీ పథకం కింద రాయితీ రుణం పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేశారని ఏఎస్పీ తెలిపారు. 2 దరఖాస్తుల్ని ప్రాసెస్ చేసేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రాల్లో పరిశ్రమల ప్రోత్సాహక అధికారి టి ఉమాశంకర్ ఒక్కో దరఖాస్తుకు 20,000 రూపాయల చొప్పున 40,000 రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో దరఖాస్తుదారులు గుంటూరు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన అధికారులు పథకం ప్రకారం అద్దంకి పట్టణంలోని K&K కన్సల్టెంట్స్ కార్యాలయం వద్ద ఫిర్యాదుదారుల నుండి మధ్యవర్తి అయిన కన్సల్టెంట్ అకౌంటెంట్ కిషోర్ బాబు ద్వారా ఉమాశంకర్ కు నగదు అందించే సమయంలో ఏసీబీ అధికారులు నేరుగా పట్టుకున్నారు. 2 నిందితులను విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అదనపు ఎస్పీ వెంట ఇన్స్పెక్టర్లు సురేష్ బాబు, సుబ్బారావు ఉన్నారు. కంప్లైంట్ అలాగే మరొక అప్లికేషన్ డైరీ ఫార్మ్స్ కోసం సబ్సిడైజ్ లోన్ కోసం వాళ్ళు పెట్టిన అప్లికేషన్స్ని ఆన్లైన్లో అవి మంజూరు చేయడానికి ప్రాసెస్ చేసి దాన్ని ఫార్వర్డ్ చేయడానికి గాను ఒక్కొక్క అప్లికేషన్కి 20,000 చొప్పున 40,000 డిమాండ్ చేసి ఆ 40,000 తీసుకున్న పట్టుకోవడం జరిగింది. ఇలాగే ఏసీబీ వారికి ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకుంటే 1064 టోల్ ఫ్రీ నెంబర్ 1064కి దయచేసి కాల్ చేయాల్సింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలలో పుట్టిన పార్టీ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, నాయకులు హాజరయ్యారు. ప్రజల కోసం ప్రజల కొరకు పుట్టిన పార్టీ వైసీపీ అని ఒక వ్యక్తి త్యాగం, పట్టుదల, సంకల్పంతో వైసీపీ ఆవిర్భవించిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ రాష్ట్రానికి మంచి జరగాలని తలచిన ఒక మహానేత ఆశయాల నుండి ఆవిర్భవించిన పార్టీ అని అన్నారు. ప్రతిపక్షంలో ఎలా నిలబడాలో వైసీపీకి తెలుసన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎలా మేలు చేయాలో తెలుసుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. 100% ఇచ్చిన హామీలు అమలు చేసి మాట మీద నిలబడిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ ప్రజాసేవలో మునిగిన రాజశేఖర్ రెడ్డి లాంటి కుమారుడు కావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారని తెలిపారు. అనేక హామీలతో రాష్ట్రంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను విడిచిపెట్టిందన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి పోరాటాల ద్వారా ప్రజలకు రావాల్సిన అన్ని హక్కులు సాధించేలా వైసీపీ కృషి చేస్తుందన్నారు. నేడు నిర్వహిస్తున్న యువత పోరు కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున యువత పాల్గొంటుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, బైపాలెం ఎమ్మెల్యే టి చంద్రశేఖర్, గిద్దలూరు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, లంకపోతు అంజురెడ్డి, ఆల రవీంద్రారెడ్డి, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, మహిళా విభాగం అధ్యక్షురాలు దుంప రమణమ్మ, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, బడుగు ఇందిరా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సత్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం
ప్రజల కొరకు పుట్టినటువంటి పార్టీ. ఒక వ్యక్తి యొక్క త్యాగంతో, ఒక వ్యక్తి యొక్క పట్టుదలతో, ఒక వ్యక్తి యొక్క అచంచలమైన సంకల్పంతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రానికి ఏదైతే మంచి జరగాలని తప్పించాడో, మంచి చేస్తూ ప్రజల నుంచి దేవుడి వద్దకు వెళ్ళిపోయాడు, ఆ మహానేత ఆశయాలను నెరవేర్చడం కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షంలో ప్రజల కోసం ఎలా నిలబడాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసు. అధికారం వచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎలా మంచి చేయాలో కూడా చేసి చూపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, 100% ఇచ్చిన ప్రతి హామీను అమలు చేసి, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని, రాజశేఖర రెడ్డి గారు కొడుకు అంటే ఇలా ఉంటాడు అని ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి తల్లి, ప్రతి తండ్రి కొడుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మాట మీద నిలబడే కొడుకు కావాలని కోరుకునేలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అనేక హామీలతో అమల్లోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాలు ఈరోజు ఏ వర్గాన్ని వదలకుండా, ఏ పార్టీ ఎవరిని వదలకుండా, చివరికి చదువుకుంటున్న పిల్లలను కూడా వదలకుండా ఇచ్చినటువంటి మాటను తప్పి వేధిస్తున్న పరిస్థితుల్లో ప్రజల కోసం నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కంకణ బద్దలైంది. అందుకే ఈరోజు ఫీజు పోరుతో ఆ పిల్లలకు అందాల్సినటువంటి మొత్తం బకాయిలు అందేలాగా ఈ ప్రభుత్వం మెడల వంచైన ప్రజల పిల్లలకు భవిష్యత్తుకు అందాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్లో పిల్లలకు అందాల్సిన ప్రతి రూపాయి అందేలాగా పోరాటంతో ముందుకెళ్తోంది. ఈ పోరాటంలో ప్రకాశం జిల్లాలో అందరం ఒక్కటిగా సంయుక్తంగా పార్టీ పిలుపు మేరకు పిల్లలతో కలిసి, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలకు న్యాయం చేయమని చెప్పి ఈరోజు ఫీజు పోరుకు అందరం సంసిద్ధులు అవుతున్నామని తెలియజేస్తున్నారు. ఇదంతా నాటకం, గత ప్రభుత్వం ఇదంతా జరిగింది, మోసం చేసిన విద్యార్థులు కూటమి ప్రభుత్వం అంటారు. విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ ఏ ఒక్క మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదని మీరు వాళ్ళని ప్రశ్నించండి. ఏ హామీ ఏ సంవత్సరం అమలు కాలేదో చెప్పండి. ఈ ప్రభుత్వంలో ఏ హామీ అమలు అయిందో చెప్పండి. మీరే న్యాయ నిర్ణేతలు. కేంద్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ ని అడ్డం పెట్టుకుని బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా దేశవ్యాప్త సమ్మె చేపట్టినట్లు బ్యాంకు ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని తెలియజేయడానికి బ్యాంకు ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా రోడ్డు మీదకు రావడం జరిగిందన్నారు. బ్యాంకు ఉద్యోగుల న్యాయ సమ్మతమైన, అందరికీ ఆమోదయోగ్యమైన కోరికలు అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ ని అడ్డం పెట్టుకుని బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా దేశవ్యాప్త సమ్మె చేపట్టినట్లు బ్యాంకు ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని తెలియజేయడానికి బ్యాంకు ఉద్యోగులు అందరూ స్వచ్ఛందంగా రోడ్డు మీదకు రావడం జరిగిందన్నారు. బ్యాంకు ఉద్యోగుల న్యాయ సమ్మతమైన, అందరికీ ఆమోదయోగ్యమైన కోరికలు అమలు చేయాలన్నారు. ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టడానికి, తారతమ్యాలను పెంచడానికి ప్రవేశపెడుతున్న విధి విధానాలకు నిరసనగా బ్యాంకు ఉద్యోగుల సంఖ్య తగ్గించడం వలన పెరిగిన పని భారంతో గురవుతున్న సంఘటనలకు నిరసనగా ఆందోళన చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు వ్యామజాల శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ నాయకులు పాసం వెంకటరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, కార్తీక్, ఉమామహేశ్వర్ రెడ్డి, వెంకట నారాయణ, కిరణ్, శ్రీధర్, నాగేశ్వరరావు, నాగరాజు, మహిళా ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు వెంకటరెడ్డి, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రకాశం రీజనల్ సెక్రటరీని.
మేము ఈ నెల 25 తేదీల్లో 24-25 తేదీల్లో జరగబోవు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు 4వ విడత మన స్టేట్ బ్యాంక్ దగ్గర రీజనల్ ఆఫీస్ దగ్గర డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకుల్లో ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని, దాంతోపాటు బ్యాంకు ఉద్యోగుల మీద జరుగుతున్న దాడులు, 5 డే బ్యాంకింగ్ ఒకటేను మా సొంత సమస్య, మిగతా అన్నీ ప్రజల కోసమే మేము రోడ్డు మీదకి వచ్చి ఉన్నాము. ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు సమాజంలో ఒక స్థితికి రావడం జరుగుతుంది. దీనికోసమని మేము ఉద్యోగాలను పర్మనెంట్ చేయమని కోరడమైనది. దీంతోపాటు ఉద్యోగాలు తక్కువగా ఉండడం వల్ల, ఉద్యోగస్తులు తక్కువగా ఉండడం వల్ల, పని భారం పెరగడం వల్ల జనాలకు విసుగు వచ్చి మా స్టాఫ్ మీద దాడులు చేయడం జరుగుతుంది. ఇటువంటివన్నీ మేము ఖండిస్తూ రోడ్డు మీదకి రావడం జరిగింది. కెనరా బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం వద్ద కెనరా బ్యాంక్ వాళ్ళు, యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం వద్ద యూనియన్ బ్యాంక్ వాళ్ళు, ఇక్కడ మన స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం వద్ద స్టేట్ బ్యాంక్ వాళ్ళు అందరము రోడ్ల మీదకి వచ్చి మా సమస్యలను, న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేమందరం నిందిస్తున్నాము. బ్యాంకులో మామూలుగా 5 days వర్కింగ్ బ్యాంకింగ్ ఉండాలని ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవ్ ఇచ్చి, మామూలుగా ఐబీఐ అప్రూవ్ ఇచ్చింది. కానీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 6 నెలల్లో మీకు ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చింది. ఈ రోజు వరకు ఆ అష్యూరెన్స్ ఇచ్చిన గవర్నమెంట్ మాకు ఇంతవరకు అది తీర్చలేదు. అదొక మెయిన్ ముద్ద. అట్లనే మెయిన్ బ్యాంకులో పని భారం విపరీతంగా పెరిగిపోయింది. సఫిషియెంట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు. సంవత్సరానికి 50,000 మంది దాకా స్టాఫ్ రిటైర్ అవుతున్నారు, కానీ రీప్లేస్మెంట్ ఉండట్లేదు. ఒక బ్రాంచ్ మేనేజరే ఒక ప్యూన్ పని చేసుకోవాల్సి వస్తుంది. తలుపులు తెరిచి వాళ్ళే పని చేసుకొని వాళ్ళ పుస్తకాలు కాగితాలన్నీ అతనే చేసుకోవాల్సి వస్తుంది. అందుకని సబ్ స్టాఫ్ రిక్రూట్మెంటు, ప్యూన్లు వాళ్ళందరూ రిక్రూట్మెంట్ చేసుకోవాలి. అట్లనే ఆఫీసర్లని, క్లరికల్ స్టాఫ్ అందరినీ రిక్రూట్మెంట్ చేసుకోవాలి. మరొక మా ముద్ద. మెయిన్ ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాట్యుటీ 25 lakhs దాకా ఇస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని మాకు ఓన్లీ 20 లక్షలే ఇస్తున్నారు. అది మాకు కూడా 25 లక్షల దాకా పెంచాలని మెయిన్ అదొక కోరిక మాది. ఈ సమ్మెను మేము ఈ సమ్మె చేయడం మా జీతాలు పెంచుకోవాల్సిన కాదు. దయచేసి ప్రజలు అవగాహన అర్థం చేసుకొని 24-25 తేదీ సమ్మెను తప్పనిసరిగా జయప్రదం చేయండి. ఒకవేళ గవర్నమెంట్ 24-25 తేదీలో దిగిరాకపోతే నెక్స్ట్ మాది తదుపరి కార్యాచరణ భారీ ఉధృతంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్కి డిమానిటైజేషన్ టైంలో గుర్తొస్తాం, ఏదైనా PMJDY అకౌంట్లు చేయాలంటే గుర్తొస్తాం, APY కావాలంటే గుర్తొస్తాం. ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ అన్నిటికీ గుర్తొచ్చే PSBలు కేవలం ఈ 5 డే బ్యాంక్ ఎందుకు గుర్తు రావట్లేదు, రిక్రూట్మెంట్ దగ్గర ఎందుకు ఆగిపోతున్నారు అంటే మమ్మల్ని ఏ విధంగా అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని తక్కువ చేయటము, తర్వాత ఉండే కొద్దీ ప్రైవేటైజేషన్ వైపుకు వెళ్ళటం అనేది మాత్రం ఇది ఏ విధంగానూ మేము ఒప్పుకోము. అందువల్ల UOPU తరఫున మేము ఇప్పుడు బయటకు వచ్చి అజిటేషన్ చేయడం జరుగుతుంది. దీని కంటిన్యూషన్గా రేపు 24-25 తేదీలో కూడా మేము స్ట్రైక్ చేయడం జరుగుతుంది. దీనికోసం మేము కోరుకుంటుంది ఏంటంటే పబ్లిక్ నుంచి మీకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. ఏ విధంగా ATM, CDM ద్వారా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. మేము ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకు స్ట్రైక్ చేస్తున్నాం అనేది మీరు కొంచెం అర్థం చేసుకోగలిగి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నగరంలోని 31వ డివిజన్ పరిధిలో గల విజయనగర్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక దుకాణం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన సంఘటనలో కాలనీలోని తిరుపతమ్మకు చెందిన దుకాణంతో పాటు ఒక ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న స్థానికులు అర్ధరాత్రి సమయంలో వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈలోపు జరగాల్సిన ప్రమాదమంతా జరిగిపోయింది. సంఘటన విషయం తెలుసుకున్న 1వ పట్టణ CI నాగరాజు సిబ్బందితో పాటు ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతానికి చేరుకుని సంఘటనకు దారితీసిన పరిస్థితులను బాధితురాలి నుండి అడిగి తెలుసుకున్నారు. నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, బండారు మదన్ తదితరులు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి బాధితురాలికి అండగా నిలిచారు. తాను గతంలో తెలుగుదేశం పార్టీ తరపున కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగిందని, అప్పటి నుండి స్థానిక వైసీపీ నాయకులు తనపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని బాధితురాలు తిరుపతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజుల కిందట కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారన్నారు. గత 2-3 రోజులుగా తన వ్యాపారానికి ఆటంకం కలిగిస్తున్నారని వాపోయారు. అగ్ని ప్రమాదంలో 5 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాను కార్పొరేటర్ అభ్యర్థిగా. ఇప్పుడు అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు మా మీద కక్ష సాధింపులతోటి ఒకసారి జేసీబీ తీసుకొచ్చి మా ఇంటి మీదగా పెట్టి జేసీబీ అంతా కూలగొట్టాలని చేశారు. ఇప్పుడు మళ్ళీ మొన్న 10 రోజుల నాడు ట్యాంకర్లో దిష్టి తీసిన గుమ్మడికాయలు నీళ్ళ ట్యాంకర్లో వేసారు, ట్రాక్టర్కి ట్యాంకర్లో. ఇప్పుడేమో రాత్రి 1 గంట 1:15 టైంలో మొత్తం తగలబెట్టేశారు, మా షాప్ మొత్తం తగలబెట్టేశారు. మాకు 5-6 లక్షలు నష్టం సార్. రాత్రే సరుకు తీసుకొచ్చేసుకున్నాం. మాకు ఏదైనా కానీ కఠినంగా వాళ్ళని శిక్షించి మాకు ఏదో ఒక విధానం మా మీదనే వాళ్ళు కక్ష సాధింపులతో ఉన్నారు. మాకు ఏదైనా మీరు న్యాయం చేసి మాకు కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం సార్. అంటే మీకు మొదట్లో పెట్టినప్పుడు కేసులు పెట్టలేదమ్మా మీరు? మేము అప్పుడు కంప్లైంట్ ఇచ్చాం సార్. అప్పుడు చెప్తే వాళ్ళు బెదిరించిపోయారు సార్. వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి వాళ్ళనే బెదిరించి పోయారు. ఇంకప్పుడు పోయారు జేసీబీ తీసుకొని వాళ్ళు చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ మొన్న 10 రోజుల నాడు గుమ్మడికాయ తీసుకొచ్చి మా ట్యాంకర్ ఉంటే నీళ్ళ ట్యాంకర్ దాంట్లో వేసారు, దిష్టి తీసింది గుమ్మడికాయ. ఇంకా ఆ రోజు అరిసి నేలకొండ ఉన్నాయి. ఇంకా నిన్న తీసుకొచ్చి ట్రాక్టర్ ఇక్కడ పెట్టారు, తీయమని చెప్పినా కానీ తీయట్లా, 3 రోజుల నుంచి తీయలా. మరి నాకు ఇట్లా షాప్కి అడ్డంగా ఉంది, రావడానికి జనం రావడానికి టిఫిన్కి అడ్డంగా ఉంది, తీయమంటే దానికి సమాధానం లేదు, తీయలే. 3 రోజులు నేను చెప్తున్నా. రాత్రి పని చేసేసారు. వాళ్ళు ఎవరైనా మేము చూడలేదు. మాకు ఇంతకుముందు జరిగిన వాళ్ళంతా ఈ బసవయ్య కొడుకులు, బసవయ్యాళ్ళు వాళ్ళ తాలూకాలే వైసీపీ వాళ్ళు, వాళ్ళే చేశారు. ఇప్పుడు మీకు ఎంత నష్టం జరిగిందమ్మా ఇక్కడ? మాకు 5-6 లక్షలు నష్టం ఉంటుంది. రాత్రి మొత్తం సరుకులు, కిరాణా షాపు నిన్నే సరుకులు ఇచ్చాను. బీడీ సిగరెట్లు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు, టిఫిన్ షాపు మొత్తం అమ్ముతాను సార్ నేను. కానీ తీసుకొచ్చి పెట్టి నిన్ననే సరుకు తెచ్చుకున్నాను మొత్తం. అంతకుముందు ఇక్కడ ఉండేది సార్. మాకు ఎప్పుడు మొదటి నుంచి షాపే ఉంది, 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఇంకా అక్కడ షాప్ ఉందని చెప్పి మా మీద అదే జేసీబీ తీసుకొచ్చి ఆ రోజు గొడవ పెట్టుకున్న రోజు కొంచెం వెనక్కి పెట్టుకొని ఇప్పుడు 4-5 నెలలు అవుతుంది షాప్ వెనక్కి జరుపుకొని. మీ పేరు? వల్లపు తిరుపతమ్మ. కార్పొరేటర్లో పోటీ చేశారా? పెన్సిలిన్ కనుగొన్న అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వర్ధంతిని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆయన కనిపెట్టిన పెన్సిలిన్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వల్ల కోట్ల మంది ప్రాణాలు నిలిచాయన్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గాయాలకు ఇన్ఫెక్షన్ సోకి వందలాది సైనికులు మరణించడంతో బ్యాక్టీరియాపై పరిశోధనలు చేసి మందు కనుగొన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్సిడి నోడల్ అధికారి డాక్టర్ భగీరథి, డిపిఎంఓ వాణిశ్రీ, డాక్టర్ శ్రావణ్ కుమార్, గీతాంజలి ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏవైతే నూతన ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయో, సపోజ్ మనము ఇప్పుడు కోవిడ్కి సంబంధించి చూసినట్లయితే వ్యాక్సిన్స్ కానీ, అదేవిధంగా కొత్త నూతనంగా వచ్చేటువంటి డిసీజెస్, వైరల్ డిసీజెస్లో రెసిస్టెన్స్ మనకి తగ్గిపోతూ ఉన్నప్పుడు మెడిసిన్ని కొత్తగా ఆవిష్కరణ చేయటం కానీ, ఇటువంటి వాటికి సైంటిస్టులు ఎంతో దోహదపడతారు. అటువంటి వ్యక్తుల్లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేవారు చాలా గొప్ప వ్యక్తి. వారిని ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతూ ఈరోజు వారి యొక్క డెత్ యానివర్సరీని జరుపుకుంటున్నారు. మనం కూడా దాంట్లో భాగస్వామైనందుకు చాలా ఆనందంగా ఉంది. జిల్లాలో ఏది ఎక్కడ జరిగినా కూడా నాకు ఇక్కడికి వచ్చిన ఈ 2-3 నెలలే కాదు, ఇంతకుముందు చాలా పరిచయం ఉంది. దర్శలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 ఇన్సిడెంట్ చెప్పారు, నేనే పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఇంటర్నేషనల్ గా ఆడినటువంటి ఒక ప్లేయర్ని మన జిల్లాలో ముళ్ళమూరు ప్రాంతం నుండి ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా గౌరవిద్దాము, మనం కలుద్దాం సరే నేను చెప్తే అన్ఫార్చునేట్లీ నేను కలవలేకపోయినా, అది భవిష్యత్తులో ఎప్పుడైనా చేస్తాను. అటువంటి సందర్భాలు ఎవరినైతే మనం సొసైటీలో ఎంకరేజ్ చేస్తే సొసైటీ మంచితో ఆనందంగా ముందుకు ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తారు, అటువంటి వ్యక్తులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇటువంటి విషయాల్ని గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా పాటిస్తూ అందరిని ఎంకరేజ్ చేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తాను. ఒంగోలు శర్మ కళాశాల మైదానంలో గత 10 రోజుల నుండి జరుగుతున్న సౌత్ జోన్ మెగా T20 క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. పోటీలలో భాగంగా చెన్నై జట్టు, తిరుపతి జట్టు ఫైనల్కు చేరుకున్నాయి.
ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు అధిక సంఖ్యలో క్రీడా మైదానానికి చేరుకున్నారు. నువ్వా నీనా అన్న రీతిలో హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ల సమీప ప్రత్యర్థి జట్టు చెన్నైపై తిరుపతి జట్టు ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మొదటి స్థానంలో నిలిచిన తిరుపతి జట్టుకు 4 లక్షల రూపాయలతో పాటు ట్రోఫీని అందజేశారు. రెండో స్థానంలో నిలిచిన చెన్నై జట్టుకు 2 లక్షల రూపాయలతో పాటు ట్రోఫీని అందించారు. వారితో పాటుగా టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను ఉత్తమ క్రీడాకారులు అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సబ్ రిజిస్ట్రార్ నరసింహ మాట్లాడుతూ సౌత్ ఇండియన్ పోటీలను ఒంగోలులో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇందుర్తి ప్రసాద్, అతని మిత్ర బృందం ఇటువంటి పోటీలను నిర్వహించడం హర్షణీయమని అన్నారు. రానున్న రోజుల్లో ఇటువంటి క్రీడలను మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఐనాభత్తిన ఘనశ్యాం, నరసింహారావు, కార్యక్రమ నిర్వాహకులు ఇందుర్తి ప్రసాద్, భగవాన్ పిచ్చయ్య, మల్లికార్జున్, పోగుల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. సౌత్ జోన్ టోర్నమెంట్ జరగటం అనేది గొప్ప విషయం. ఇది 5th టైము. ఎంతో కష్టంతో అభిమానుల యొక్క వాళ్ళ చిరంజీవి అభిమానుల యొక్క శ్రేయస్సులతోటి మిగతా రాజకీయ నాయకులు అయితే మా రిజిస్ట్రార్ నరసింహ గారు అట్లా అందరి యొక్క ప్రోత్సాహంతో ఒక క్రీడాభిమానుల్ని ప్రోత్సహించడం అనేది గొప్ప విషయం. అట్లానే మదన్ మోహన్ గారు ఎక్కడి నుంచో వచ్చి ప్లేయర్స్ అందరూ వచ్చి ఇక్కడ అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చి క్రీడల్లో ఉత్సాహం నింపుతూ మన ఒంగోలు పట్టణ అందరి యువకులకి ఉత్సాహం నింపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది చాలా కష్టమైనది ఆర్గనైజ్ చేయటం అనేది. కానీ మన ప్రజాప్రతినిధులు అయినటువంటి అందరూ ప్రతిసారి ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎక్స్ మినిస్టరు మొదటి బహుమతి ఇవ్వటం, అట్లానే మన పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అయితే అట్లానే లోకల్ ఎమ్మెల్యే జనార్దన్ గారు అయితే అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయటమే కాకుండా మన జిల్లా స్థాయిలో మంచి క్రీడాకారులను కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గ సదుపాయాలన్నీ ప్రజాప్రతినిధులందరూ అందించాలని కోరుకుంటూ, ఒకసారి చిరంజీవి అభిమానులైనటువంటి మన డింబు మరియు పిచ్చయ్య గారు, మళ్ళీ మిగతా ఇతర మిత్రులందరూ వాళ్ళ సొంత భుజాన్ని వేసుకొని మా చిరంజీవి గారి మీద యొక్క అభిమానంతో ఆయన యొక్క పేరు ప్రతిష్టలు అన్ని చోట్ల తెలియాలనే ఉద్దేశంతో చాలా కష్టం, వాళ్ళ వయసుకి తగ్గట్టు భారం పెట్టుకొని చేయటం అనేది గొప్ప విషయం. వాళ్ళందరికీ ఎప్పుడు ప్రోత్సహిస్తున్న నా సోదరులు లాంటి వారు, అలానే నరసింహ గారు, అందరూ ఇక్కడికి వచ్చేసిన అందరూ కానీ ఇలానే ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ, వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా సరే మేమందరం వాళ్ళ వెనకాల ఉంటాం. ఈ టీమ్స్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసుకొని ముందు వాళ్ళని ఇన్విటేషన్ చేయడమే చాలా రిస్క్తో కూడుకున్న పని. అలాంటిది ఎక్కడెక్కడి నుంచో ఆహ్వానించి వాళ్ళు ఇంత రిస్క్ పడి కేవలం మెగాస్టార్ చిరంజీవి మీద అభిమానంతో ఆ మెగా టోర్నమెంట్ అని పెట్టి ఈ యొక్క సక్సెస్ రేట్ని వాళ్ళు సాధిస్తున్నారు అంటే మనం ప్రతి ఒక్కరం కూడా, ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా వాళ్ళని మనం ప్రత్యేకంగా అభినందించవలను. కానీ ప్రతిసారి వాళ్ళకి అన్న ఘనశ్యామ్ గారు కానివ్వండి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, దామచర్ల జనార్దన్ గారు కానివ్వండి, లోకల్గా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సపోర్ట్ని ఇస్తున్నారు. వాళ్ళకి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే క్రీడాకారుడికి ప్రత్యేకమైన ఒక స్థానం సమాజంలో ఉంటుంది. వాళ్ళ యొక్క పర్సనాలిటీ కూడా సమాజంలో స్పెషల్గా ఉంటుంది. క్రీడాకారుడికి అంటే ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. ఆ క్రీడల్ని ప్రోత్సహించడం అంటే వీళ్ళని మనం ప్రత్యేకంగా అభినందించవలసిందిగా కోరుచు, ఈ యొక్క టోర్నమెంట్లో విజేతలైన మదన్ గారికి, తిరుపతి నుంచి టీం కానీ, నెక్స్ట్ రన్నరప్ కానీ వాళ్ళకి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. ఈ యొక్క టోర్నమెంట్ విజేతలైనటువంటి మదన్ అన్న వైస్రాయ్ తిరుపతి జనరల్ మేనేజర్గా ఉన్నారు. అడిగిన వెంటనే మా టోర్నమెంట్కి టీంని ఇచ్చి ఇక్కడ దాకా నన్ను ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఇప్పటివరకు ఉండి
టోర్నమెంట్ విజేతగా అవటానికి అవినందుకు మెగా ఆర్గనైజర్ తరఫు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఎంఆర్సీసీ నాగరాజు గారు కూడా చెన్నై నుంచి దూరం నుంచి వచ్చి కూడా మా యొక్క మెగా టోర్నమెంట్ నుంచి సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నందుకు మెగా ఆర్గనైజర్తో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సెకండ్ ప్రైజ్ని మా అన్న నరసింహన్న మాకు ఇవ్వటం మాకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది. అదేవిధంగా ఫస్ట్ ప్రైజ్ 4 లక్షలు మా మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాకు ఇచ్చి ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల నుంచి మాకు నిరంతరంగా తన ప్రోత్సాహాన్ని ఇస్తూ మా మెగాభిమానుల్ని ప్రోత్సహిస్తున్నందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, మాగుంటి శ్రీనివాసరెడ్డి గారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడా అభిమానులకి, క్రీడాకారులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళు మళ్ళీ తిరిగి ప్రయాణంలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ గమ్యానికి మీరు చేరవలసిందిగా చిరంజీవి అభిమానిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. వైసీపీ పార్టీ పెట్టింది పోరాటాలతో, ఉద్యమాలతో అని అక్రమంగా 5 కేసులు పెట్టినంత మాత్రాన ప్రజల పక్షాన పోరాటాలను మానుకోము అని నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు వైసీపీ కార్యాలయంలో పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసులు అందజేశారు. అనంతరం భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీని అణచాలంటే సాధ్యమా అని, గతంలో తనపై 88 అక్రమ కేసులు బనాయించారన్నారు. మరల అదే ప్రభుత్వం 5 కేసులు బనాయించి నోటీసులు ఇవ్వడం జరిగిందని, నోటీసులతో ఉద్యమాలు ఆపమన్నారు. జిల్లాలో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజల తక్షణ అవసరాలు, ఇబ్బందులు లేకుండా చేసేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని జెడ్పీ సీఈఓ డి చిరంజీవి తెలిపారు. ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గత నెలలో జరిగిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి 731 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్ ఆమోదించడం జరిగిందన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా 56 మండలాల్లో అభివృద్ధితో పాటు తాగునీటి సమస్యను అధిగమించేందుకు ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయన్నారు. కొత్తగా 22 సిపిడబ్ల్యూ స్కీమ్లు మంజూరు చేసి ఎప్పటికప్పుడు పరిరక్షణ చేసుకుంటున్నామని తెలిపారు. గ్రామాల్లో పంచాయతీ బోర్లు రిపేర్లకు గాను సిబ్బందిని కూడా సిద్ధం చేశామని, ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే తెలియజేస్తే అక్కడ మరమ్మతులు చేయించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రకాశం జిల్లా ప్రజా సర్వసభ్య సమావేశము పోయిన నెల 9వ తారీఖున నిర్వహించుకోవడం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో అందరు ప్రజాప్రతినిధులు, అందరూ కూడా అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 735 కోట్లతో అంచనా వ్యయంతో బడ్జెట్ని, జిల్లా పరిషత్ యొక్క బడ్జెట్ని ఆమోదించడం జరిగింది. ఈ బడ్జెట్ను కూడా మేము గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించి ఆమోదం కోసం పంపడం జరిగింది. ఇదేంటంటే రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనం జిల్లా పరిషత్ ఎర్స్టవెల్ ప్రకాశం జిల్లాలో ఉన్న 56 మండలాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టుకునే దానికోసం ఈ బడ్జెట్ను ఆమోదించాము. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా త్రాగునీటి సమస్య కూడా అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఈ రాబోయే ఎండాకాలంలో త్రాగునీటి సమస్యని అధిగమించే దానికోసం అందరం కూడా ఈ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా మరియు జిల్లా పరిషత్ ద్వారా మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ అందరితో సమన్వయంతో ఎక్కడ కూడా ఈ త్రాగునీటి సమస్య రాకుండా నివారించే దానికోసం అందరూ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు జిల్లా పరిషత్ నుంచి దాదాపు 22 కోట్లకు సంబంధించి సిపిడబ్ల్యూ స్కీమ్స్ని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మండలాల్లో కూడా ఈ హ్యాండ్ పంప్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేసి పెట్టుకొని రెడీలో ఉంచుకోవాల్సిందిగా మన ఈ ఎంపీడోస్ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఉన్న ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు రిపేర్లు, తక్షణమే ఉన్న రిపేర్లన్నీ కూడా రిపేర్ చేస్తూ వాటన్నిటిని కూడా మనం ఎటువంటి ప్రజలకి త్రాగునీటి సమస్య లేకుండా చేయవలసిందిగా అందరికీ కోరడం జరిగింది.
ప్రధానంగా జిల్లా అంతటా అత్యంత వెనుకబడిన వర్గాల ప్రజలు 20%లోనూ, అత్యంత ధనిక వర్గాల ప్రజలు 10%లోనూ వ్యత్యాసం చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం P4 సర్వే ప్రారంభించింది. దీనికి ఈ పాటికి అన్ని మండలాల్లో, గ్రామాల్లో 98% పైగా సర్వేలు పూర్తయ్యాయన్నారు. ఈ నెల 13వ తేదీ నుండి గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామంలోని అత్యంత ధనిక వర్గంతో పాటుగా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలు వారి దగ్గర చేర్చేందుకు ఈ సర్వే బాగా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక కొత్త అవకాశాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. వర్క్ ఫ్రం హోం ద్వారా చదువుకొని ఇంటి దగ్గర ఉన్నటువంటి వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి వారి ద్వారా ప్రభుత్వం పని చేయించుకుని పారితోషికాలు అందించేందుకు సిద్ధం చేస్తుందని తెలిపారు. ఉపాధి కల్పన కోసం సర్వే నిర్వహిస్తున్నారని, GSW డేటాబేస్లో ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈ సర్వేలో ఉండాలని, అలా ఉంటేనే అందించే రాయితీలు వారి దగ్గరకు చేరతాయన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని ప్రతి ఒక్క పౌరుడు వారికి గ్రామంలో జరిగే గ్రామ సభల్లో పాల్గొనాలన్నారు. లబ్ధిదారులు ఎంపికలో మీ భాగస్వామ్యం కూడా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని, అందుకోసం జరిగే సభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొంటే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. సో దీంతో పాటు మనకి ఈ GSWS డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని సర్వేలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి. దాంట్లో P4 సర్వే అనేది ఒకటి జరుగుతుంది. బాటంలో ఉన్న 20% పీపుల్ని ఐడెంటిఫై చేసి, అదేవిధంగా టాప్లో ఉన్న 10% పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా పేదరికానికి పైకి తీసుకొచ్చే దానికోసం ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ జరిగింది. ఈ P4 సర్వే దాదాపు మనకి 98% కంప్లీట్ కావడం జరిగింది. దీనికి సంబంధించి 13వ తారీఖు తర్వాత అన్ని గ్రామ పంచాయతీల్లోనూ వార్డుల్లోనూ ఈ గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి ఏదైతే సర్వే చేస్తున్నామో ఆ డేటా అంతా కూడా ధృవీకరించడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్తో ఆల్రెడీ మనకు అందరూ తెలిసే ఉంటుంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మన గ్రామీణ ప్రాంతాల్లో ఎవరన్నా ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, లేకపోతే భవిష్యత్తులో వాళ్ళు ఏదన్నా పని వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేయాలనుకున్న వాళ్ళకి ఒక అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే మనకి సుముఖంగా ఉన్నారో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే దానికోసం వీళ్ళందరికీ ఏంటంటే భవిష్యత్తులో ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పించి వివిధ కంపెనీలతో చర్చించి వీళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఒక సర్వే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ఒక సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సర్వే అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇదంతా డేటా కూడా ప్రభుత్వం సమర్పించి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు ఆ గ్రామ పంచాయతీల్లోనే ఫెసిలిటీస్ కల్పించి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ని ఫెసిలిటేట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు. సో అదేవిధంగా మనకి ఈ ప్రతి ఒక్కరూ కూడా ఈ GSW డేటాబేస్లో ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ప్రతి వ్యక్తి కూడా ఈ డేటాబేస్లో ఉండాలనేది ఈ మధ్య జీవో కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. సర్క్యులర్ ప్రకారం అందరూ, అది ఎంప్లాయీస్ అయితే కావచ్చు, నాన్ ఎంప్లాయీస్ అయితే కావచ్చు, ప్రతి సిటిజన్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఆ GSW డేటాబేస్లో ఎంటర్ అవ్వాలి. దానివల్ల ఏంటంటే భవిష్యత్తులో వాళ్ళకి ఏదన్నా గతంలో ఎవరైతే మనకి BPL ఫ్యామిలీస్ ఉన్నారో ఈ డేటాబేస్లో లేనందరూ కూడా కొన్ని అవకాశాలు కోల్పోవడం జరిగింది. సో అటువంటి పరిస్థితిని అధిగమించే దానికోసం అందరినీ కూడా ఎవరైతే మిస్సింగ్ అయి ఉన్నారో ఆ మిస్సింగ్ సిటిజన్స్ అందరూ కూడా ఈ డేటాబేస్లో తీసుకొచ్చే దానికోసం కూడా మేమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మన GSW డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ నెల 14వ తేదీ లక్ష్మీ జయంతి సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలోని నాగలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నేటి నుండి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మందిరం అధ్యక్షులు అలహరి చెంచల్రావు తెలిపారు. 3 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు అమ్మవారికి పసుపు, కుంకుమ, పంచామృతాలతో భక్తుల స్వహస్తాలతో అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. 13వ తేదీ రాత్రి 7 గంటలకు సాయి యువసేన మహిళా విభాగంచే నాగలక్ష్మి అమ్మవారికి పల్లకీ సేవ, 14వ తేదీ ఉదయం 7 గంటలకు భక్తులచే సామూహిక పొంగళ్లు, సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభిషేకం కార్యక్రమంలో మందిర అధ్యక్షులు అలహరి చెంచల్రావు, కమిటీ సభ్యులు మూర్తి, అర్చక స్వామి సాయి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 ఏళ్ల ప్రస్థానంలో కష్ట సుఖాల్లో అండగా నిలుస్తూ పార్టీ వెంటే నడుస్తున్న ప్రతి ఒక్కరికి గంటా వెంకట రమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పెద్దదోర్నాల నటరాజ్ సెంటర్లో మండల కన్వీనర్ గంటా వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండా ఎగురవేశారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దూదేకుల రసూల్, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుమ్మా ఎల్లేష్, అల్లు రాంభూపాల్ రెడ్డి, ఎక్కంటి లింగారెడ్డి, సాధం పిచ్చయ్య, లాలు నాయక్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఫోటో ఒకటి అట్లా పెట్టి ఫోటో దిగు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరకొండ తిరునాళ్లు నేటి నుండి మొదలు కానున్నాయి. అధికారులు సమావేశం సింగరకొండ దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి మదమంచి తిమ్మనాయుడు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డీఎస్పీ ఎండి మోయిన్, మండల తహసీల్దార్ చరణ్, మండల ప్రజా పరిషత్ అధికారి బి సింగయ్య, సిఐ ఆరాధ్యుల సుబ్బారాజు, విద్యుత్ శాఖ ఈఈ నల్లూరి మస్తన్రావు, ఎక్స్చేంజ్ అగ్నిమాపక శాఖ అధికారులు, వైద్య శాఖ సిబ్బంది తదితర శాఖల అధికారులు తిరునాళ్లు విజయవంతం చేయడానికి చేయాల్సిన పనుల గురించి చర్చించారు. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లు ఏర్పాటు, పిల్లలకు పాలు, భక్తులకు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ అధికారులకు సూచించారు. సమావేశానికి ముందు అధికారులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేస్తుంది మిగతా వాటన్నిటితో పాటు యథార్థంగా ఉంటుంది. కానీ పాలింపకుండా ఒక రోజు ఆయనే వస్తారు. రావడంతోనే మధ్యాహ్నం చాలా సమయంలో ఈ పైపులు తీసి పైన ఫోటో ఈ పైపులు ఉంటాయి. పంపించి చూద్దుకుందు అనుకూల గోత్రస్య ప్రతాప్ రెడ్డి రావణీశ సహ కుటుంబానాం మమ అనుకూలం ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినప్పుడు మీరు అటెండ్ అయ్యారు ఏదైతే చేశారు కదా కంట్రోల్ రూమ్ మీకు వీడియోలో వచ్చారా ఈనాడు విద్యా వ్యవస్థని సమూలంగా నాశనం చేసిన వైసీపీ నేతలు యువత ఫీజు పోరు అంటూ కొత్త నాటకానికి తెరలేపారని బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. వైసీపీ నేతల పాలనా తీరు కారణంగా చాలా వరకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వైసీపీ హయాంలో విద్యార్థులకు ఫీజులు చెల్లించకుండా వారి జీవితాలతో ఆటలాడారని విమర్శించారు. విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు అనే ఒక కార్యక్రమం ద్వారా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు పరీక్షలకు సన్నద్ధమవుతున్నలో వాళ్ళ టైం టేబుల్ ను డిస్టర్బ్ చేయడము, విద్యా సంస్థల్లోకి వెళ్లి విద్యార్థులను తీసుకొచ్చుకొని ఉద్యమాలకు పిలుపునివ్వడం అనేది చాలా సిగ్గుచేటు. మార్చి మంత్లో ముఖ్యంగా రాష్ట్ర సంబంధించినటువంటి పరీక్షలు కావచ్చు, కేంద్రానికి సంబంధించిన పరీక్షలు కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, చాలా పరీక్షలు జరుగుతూ ఉంటాయి. విద్యార్థులందరూ కూడా పరీక్షలకు సిద్ధమవుతుంటారు. ఈ సందర్భంలో ఫీజు పోరు అనే ఒక కార్యక్రమం పెట్టి దాని ద్వారా
పిల్లల యొక్క భవిష్యత్తును చెడగొట్టేదాని కోసం వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు కూడా అందరూ గమనిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి ఈ పంట ముసాయిదా జాబితాలు అన్ని రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నట్లు అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకులు కె ధనరాజ్ తెలిపారు. వెంకటాపురంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. రబీలో సాగు చేసిన అన్ని పంటల వివరాలు రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించామని, రైతులు అందరూ తప్పనిసరిగా తనిఖీ చేసుకుని ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ మాట్లాడుతూ పీఎం కిసాన్ పొందే రైతులందరూ రైతు విశిష్ట సంఖ్య తప్పనిసరిగా పొందాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు సీత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ రోజు డ్రాఫ్ట్ లిస్ట్ కూడా పెట్టాం. రబీలో చేసిన పంటలు నమోదు చేసిన లిస్ట్ కూడా ఈ అమ్మాయి దగ్గర ఇప్పుడు ఉదయం పెట్టిన ఫోటోలు కూడా పెట్టింది. అదే అక్కడ సెంటర్లో పెట్టారు. ఇంకెవరన్నా మీరు రైతులు ఎవరన్నా మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాంట్లో ఈ వెరైటీ కానీ అసలు మీ పేరు ఏదన్నా తప్పులు పట్టడం కానీ ఉంటే ఇప్పుడైతే సరి చేయొచ్చు. ఇప్పుడు వాడు చేసినట్టు ఈ క్రాప్ చేసుకున్న తర్వాత మనం ఈకేవైసీ కూడా చేయించుకొని ఉండాలి. ఆల్మోస్ట్ అందరూ చేసుకొని ఉంటారు. చేయించుకున్నప్పుడు ఏంటంటే మనం ఏదన్నా ఈ ప్రొక్యూర్మెంట్కి వచ్చినప్పుడు శనగ కానీ మొక్కజొన్న కానీ ఇంకా ఏమైనా మినువులు కానీ ఏమైనా పైర్లు ఏమైనా చేసుకోవాలంటే మనకు అప్పుడు ఈ క్రాప్ కంపల్సరీ అయ్యి ఉండాలి. అందరూ కూడా ఆల్మోస్ట్ చేసుకున్నారు. ఇక తర్వాత ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్తుంది ఏంటంటే మనకి రైతుకి ఐడి నెంబర్ అని ఒకటి ఇస్తున్నారు. విశిష్ట సంఖ్య అంటారు. అంటే ప్రత్యేకంగా ఒక ఐడి నెంబర్ ఇస్తారు. నేను రైతుని, నాకు ఈ నెంబర్ ఉంది. మాకెట్టా ఆధార్ కార్డు మాకు ఈ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ ఐడి ఉంది. మీకు కూడా రైతుకి ఐడి ఉంది. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 13/3/2025 గురువారం సహారీ ఉదయం 4:58 ఇఫ్తారీ సాయంత్రం 6:25 డి న్యూస్లో నేటి మాట. హృదయంలో ఎలాంటి కల్మషం లేకుండా హాయిగా ఉండే జీవితం ఒక్క బాల్యం మాత్రమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.